నామానికి వందనాలు. ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి దేవుని యొక్క వాక్యాలు చదువుకోవడానికి నేర్చుకోవడానికి దేవుడు మనల్ని సహాయపరిచారు కాబట్టి దేవునికి వేలాది వందనాలు. గత పోయిన రోజున దేవుని యొక్క వాక్యాంశంలో నుంచి నిమ్రోద్ అని చెప్పుతున్న ఒక మనిషి గురించి, తన జీవిత విధానంలో జరిగిన లోటుపాట్లు గురించి దేవుని యొక్క వాక్యోపదేశంలో చూడడానికి దేవుడు మనల్ని సహాయపరిచారు. ఈరోజు దేవుని యొక్క వాక్యోపదేశంలో నుంచి ఇంకొక మనిషి గురించి దేవుని యొక్క వాక్యోపదేశంలో నుంచి మనం చూద్దాం. ఆదికాండం 11వ అధ్యాయం దాని 27వ వచనం నుంచి 32వ వచనం వరకు చదివినప్పుడు అక్కడ లోతు అని చెప్పబడుచున్న ఒక మనిషి గురించి చూచి తీరొచ్చు. లోతు గురించి ఆదికాండం 11వ అధ్యాయం దాని 27వ వచనం నుంచి కిందకి చదివితే లోతు గురించి, తన కుటుంబం గురించి చెప్పబడిన ఒక వివరణ వాక్య ఆధారంలో చూచి తీరొచ్చు. లోతు అని చెప్పిన వాడు అబ్రహాం యొక్క కుటుంబ సంబంధి, లేకపోతే లోతు అని చెప్పిన ఒక మనిషి అబ్రహాముకు సంబంధిగా, అబ్రహాము కుటుంబ సంబంధిగా పుట్టి ఆయన ఉండేటట్టుగా వాక్యాధారంలో మనం చూచి తీరొచ్చు. ఆయన గురించి చెప్పుచున్నది ఆయన తేరహ అని చెప్పిన ఆయనకు మనవడుగా పుట్టినట్టుగా, లేకపోతే అబ్రహాం యొక్క తండ్రిగా ఉన్న తేరహకు మనవడుగా పుట్టినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో మనం చూచి తీరొచ్చు. లోతు గురించి బైబిల్ చెప్పేది ప్రాధాన్యతగా చూస్తే ఆయన తన జీవితాన్ని తన తోటి సహోదరుడైన అబ్రహాముతో ప్రారంభించేటట్టుగా బైబిల్లో మనం చదివేటట్టుగా మనం చూచి తీరొచ్చు. లోతు యొక్క జీవిత విధానంలో మంచి యొక్క ఆత్మిక విధానము కలిగే స్థితిగతిలో నుంచి రావడానికున్న ప్రణాళిక దేవుడు ఆయనకి స్థిరపరిచి తీరారు. అందుకే లోతు అన్న పదానికి అర్థం కప్పుకున్నవాడు, లేకపోతే కప్పేసుకొని ఉంచిన వాడు అన్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూచి తీరొచ్చు. లోతుకి దొరికిన అన్నిటికన్నా శ్రేష్ఠ భాగ్యం ఏంటిది అంటే ఆత్మీకతతో ఉన్న ఒక సహోదరునితో కలిసి ప్రయాణం చేయడానికి ఉన్న మంచి అవకాశం లోతు అని చెప్పుతున్న ఒక మనిషికి దొరికి తీరింది. అదే అబ్రహాం అని చెప్పిన వాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో చదివితే మనం చూడొచ్చు, దేవుడు అబ్రహామును పిలవట వలన, లేకపోతే దేవుడు అబ్రహాము పట్ల కనికరం చూపుట వలన దేవుని యొక్క పిలుపుకు అబ్రహాము విని తన జీవితాన్ని ఏం చేసుకున్నాడు, దేవుని యొక్క మాటకు ఆలకించేటట్టుగా ఆయన జీవితాన్ని క్రమపరుచుకున్నాడు. అందు నిమిత్తము ఆయనకు దేవుడు చెప్పిన మాట ప్రకారంగా, ఇచ్చిన వాగ్దాన ప్రకారంగా ఆయన ఒంటరిగా ప్రయాణం చేయకుండా తనతో కలిపి తన తమ్ముడుగా ఉన్న లోతుని కూడా ఏం చేసుకున్నారు, తోడు తీసుకొని ప్రయాణం చేసుకునే ఒక గొప్ప భాగ్యం ఈయనకి దొరికింది. అందుకే లోతు యొక్క జీవిత విధానంలో దేవుని యొక్క బిడ్డతో, ఆత్మీకులతో నడవడానికి ఉన్న ఒక శ్రేష్ఠ భాగ్యం తన జీవితంలో దొరికి తీరింది. కానీ ఎక్కువ రోజులు ఈ ఆత్మిక అనుబంధం కొనసాగి తీరలేదు. తన జీవితంలో అనేక మంది దేవునితో కలిసి నడవడానికి సిద్ధపడుతున్నారు, కానీ అనేక రోజుల వరకు ఆ ఆత్మిక అనుబంధాన్ని కొనసాగించడానికి ఉన్న ఒక ప్రయత్నం అనేక మంది యొక్క జీవితంలో కనబడటలేదు. లోతు యొక్క జీవిత విధానంలో కూడా మనకి కనబడేది అదే. అబ్రహాముతో కలిసి బయలుదేరాడు. అబ్రహాముతో కలిసి అబ్రహాము సేవించిన దేవుని వెనకాతల నమ్మకముతో, విశ్వాసముతో జీవించడానికి నిర్ణయం తీసుకున్నాడు. కానీ ఆ నిర్ణయాలు అధిక రోజులు తనతో ఏం చేయలేదు, ప్రయాణం చేసి పెట్టే ఒక విధానం ఇచ్చి తీరలేదు. సంవత్సరాలు గతించిపోయిన పిమ్మట ఆదికాండం 13వ అధ్యాయానికి వచ్చినప్పుడు మనం చూచి తీరొచ్చు, ఏ రీతిగా దేవుడు అబ్రహాముని ఆశీర్వదించారో అదే రీతిగా లోతు కూడా అధికంగా ఆశీర్వాదం పొందుకునే స్థితిగతి వచ్చి తీరింది. ఆశీర్వాదం పొందుకునే స్థితిగతి తీరేసరికి ఆయనకు కలిగిన ఆస్తులలో అని పెరుగుదల కనబడే ఒక విధానం వచ్చి తీరింది. అందుకే ఒక విషయం తెలుసుకోవాలి, దేవుని వెంబడించిన వారికి దేవుడు ఏ రీతిగా ఆశీర్వాదాలు కొదువు పెట్టి తీరరు. అందుకే దేవుడు అబ్రహాం దేవునిని వెంబడించినందుకు, ఆత్మిక విధానములో ఉన్నందుకు దేవుడు ఆయనని దీవించారు. అదే రీతిగా లోతును కూడా ఏం చేశారు, దీవించేటట్టుగా ఆదికాండం 13వ అధ్యాయంలో నుంచి మనం చదివి తీరొచ్చు. కానీ ఆదికాండం 13వ అధ్యాయంలో వచ్చినప్పుడు వారి ఇద్దరి జీవితంలో ఏమై తీరింది, ఆస్తులు పెరగడం ప్రారంభించింది, పశువులు పెరిగినాయి, డబ్బులు పెరిగే ఒక స్థితిగతి వచ్చినప్పుడు వారి మధ్యలో ఏమై తీరింది, భేదభావాలు రావడం ప్రారంభించి తీరింది. అందుకే ఒక విషయం తెలుసుకోగలగాల్సిన స్థితిగతి ఏంటిది అంటే, ఎక్కడి నుంచే లోతు యొక్క జీవితములో నష్టం, లేకపోతే ఆత్మీకతతో ఉన్న విధానం
నష్టమైపోయే ఒక ప్రణాళిక వచ్చి తీరేది. అందుకే ఒక విషయం తెలుసుకోవాలి, లోతుకు కలిగే స్థితిగతి మనకి రాకూడదు. దేవుని యొక్క బిడ్డలుగా మనకు రాకూడదు. ఆస్తులు పెరిగినా, అంతస్తులు పెరిగినా, దేవుడిచ్చిన దీవెనలు అధికమవుతున్న కొద్దిగా ఆత్మీకతలో నుంచి తొలగిపోయే ఒక ప్రయాణం లోతులా మనం చేయకూడదు. కానీ లోతు తీసుకున్న నిర్ణయం ఏంటిదో తెలుసా? తన ఆస్తిపాస్తులు పెరిగే కొద్దిగి ఆయనకేమై తీరిందో తెలుసా? తన అన్నయ్య దగ్గర నుంచి దూరం అయ్యేటట్టుగా ఉండేట్టు తన మనస్తత్వం ఏమై తీరింది? సిద్ధపడే ఒక స్థితిగతి కలిగి తీరింది. అనేక మందికి జరుగుతున్న లోటు ఇదే. ఆత్మీకతలో ఉండి ఆశీర్వాదాలు పొంది, క్షేమము పొంది, పెరుగుదల పొందడానికి ప్రారంభించే స్థితిగతి వచ్చేటప్పుడే మనిషికి ఆత్మీకత కన్నా ఆస్తులు అధిక ప్రాధాన్యత వచ్చి తీరేది. లోతుకి జరిగిన తప్పు కూడా అక్కడే జరిగింది. ఆయన తన సహోదరునితో బయలుదేరి, ఆత్మీకతతో బయలుదేరి, ఆ మంచి యొక్క ఆత్మిక కుటుంబముతో బయలుదేరి ఆయన ఏం చేసుకోలేకపోయాడు? ఆత్మీకతను పట్టుకునే ఒక స్థితిగతిని ఎంచుకోకుండా ఆయన ఏం చేసుకున్నాడు? ఆస్తుల వెనకతల తిరిగేటట్టుగా, ఆస్తికి అధిక ప్రాధాన్యత ఇచ్చేటట్టుగా, తన మందలకు మేపుటకు, మందలకు నడిపించుటకు కావాల్సిన ప్రణాళికకు అధిక మనస్తత్తిని ఇచ్చి తన మనసు అబ్రహాము దగ్గర నుంచి వేర్పడిపోయే ఒక స్థాయి వచ్చి తీరింది. అందుకే రాత్రి వేళ నేను చెప్పడానికి ఆసక్తి చెందేది, దేవుడి కన్నా, ఆత్మీకత కన్నా మన ఆస్తులకో లేకపోతే మనకు కలిగి ఉన్న శ్రేష్టతకో ఆశీర్వాదాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే ఒక విలువ దేవుని బిడ్డలు ఇచ్చి తీరుకోకూడదు. లోతు తన జీవితములో ఆస్తిపాస్తులకు, అంతస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చుట వలన తనకు ఆత్మిక అనుబంధం కోల్పోవడం జరిగింది. ఆత్మిక ప్రయాణములో నుంచి తప్పిపోయే ఒక రూటు తన జీవితంలో ఏర్పడి తీరింది. అందుకే నేను చెప్పొచ్చున్నమాట, ఇంతకాలము భాగ్యం కలిగిన లేకపోతే దేవుని యొక్క కృపను పొందుకున్న లోతు ఆత్మీకతతో దేవునిని వెతుక్కుంటూ ఆత్మిక ప్రయాణములో ఉండిన వాడు మెల్లిమెల్లిగా తన మనస్తత్వం ఏమై తీరింది? దేవుడిచ్చిన ఆశీర్వాదములు, దేవుడిచ్చిన డబ్బులు, దేవుడిచ్చిన పశువులు, దేవుడిచ్చిన మెండలు, దేవుడిచ్చిన గొర్రెలు, దేవుడిచ్చిన ధనముపై మనసు మెల్లిగా జారిపోయే ఒక ప్రణాళిక కనబడి తీరుతున్నది. అందుకే అధికముగా దేవుని యొక్క బిడ్డలు ఏం చేయకూడదు? వారికి కలిగిన ఆశీర్వాదాలకో, వారికి కలిగిన ఆస్తిపాస్తుల పట్ల మనస్తత్వం వెళ్ళకూడదు. వెళితే లోతుకు జరిగిన అదే స్థితిగతి ఏం చేయొచ్చు? జరిగి తీరొచ్చు. కానీ లోతుకి అబ్రహాముకి ఉన్న తేడా ఏంటిది అంటే, అబ్రహాం ఆత్మీకతను ఎంచుకున్నాడు, దేవునితో ఉన్న సహవాసాన్ని ఎంచుకున్నాడు, దేవుడితో ఉన్న అనుబంధాన్ని ఎంచుకునేటప్పుడు లోతు దేవుడు లేని యొక్క ప్రయాణం, దేవునితో లేని యొక్క అనుబంధం, ఆత్మికత లేని యొక్క జీవితం, ఆస్తికి అధిక ప్రాధాన్యత ఇచ్చే ఒక విధానములోకి తన మనస్తత్వం ఏమై తీరింది? మారి తీరింది. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలుగా మన ఆత్మిక జీవితాన్ని కూడా ఒకసారి పరిశోధించుకు తీరాల్సినది. దేనికి మనం అధిక ప్రాధాన్యత ఇచ్చి తీరుతున్నాం? ఆత్మికతకా లేక ఆర్థికతకా అధిక ప్రాధాన్యత ఇచ్చేది? ఆత్మికత కొరకు అధికంగా పరిగెడుతున్నామా? ఆర్థికత కొరకు అధికంగా పరిగెడుతున్నామా? ఆ దేవుని యొక్క పనిలో అధికంగా పరిగెడుతున్నామా? లేకపోతే డబ్బు సంపాదించుకోవడానికి ఉన్న ప్రణాళికలోకి అధికంగా పరిగెడుతున్నావా? ఒకసారి రాత్రి వేళ పరిశోధించుకుంటే మన జీవితాలు తెలుసుకు తీరొచ్చు. కానీ అబ్రహాం ఎంచుకున్నది ఆత్మీకతకు, దేవునితో ఉన్న అనుబంధంతో, దేవుడు ఇచ్చిన దానికి ప్రాధాన్యత పరిచి, దేవుడు మాట్లాడేంత వరకు ఆగి ప్రయాణం చేయడానికి నిర్ణయించినప్పుడు లోతు తనకు కలిగిన మెండలు, ఆస్తులు, పనివారు, తనకి ఇచ్చిన ఆర్థిక అనుబంధాలు, దానికి అధిక ప్రాధాన్యత ఇచ్చేటట్టుగా తన మనస్తత్వం మారి తీరింది. అందుకే వారి ఇద్దరి మధ్య ఒక వేర్పాటు వచ్చి తీరింది. అందుకే ఒక విషయం నేను చెప్పి రావడానుకున్నాము, కారణం ఏంటిదంటే ఈ లోటుపాటు ఈ కాలంలో అనేక మంది దేవుని యొక్క బిడ్డల మనస్తత్వము లోపలకు కూడా వచ్చింది. దేవునికి మించేటట్టుగా ఆస్తులు, అంతస్తులు ఏం చేయకూడదు, జీవితంలో ప్రాధాన్యతనిచ్చే ప్రణాళికనిచ్చి తీరకూడదు. అలాగైతే లోతుకు కలిగిన జీవిత విధానములో కలిగే ఒక విధానం కలిగి ఏం చేయొచ్చు? మనకి కూడా దొరికి తీరొచ్చు. అందుకే లోతు తన మనసు పరంగా దేవునిని విడిచి, ఆత్మీకతను విడిచి, దేవునితో నడవడానికి ఉన్న ప్రణాళికను విడిచి, తన మందల వెనకాతల, తన పనివారి వెనకాతల, తనకు దొరికిన ఆస్తుల వెనకాతల మెల్లిమెల్లిగా మనస్తత్వం ఏమై తీరింది? మారిపోవడానికి, నిర్ణయాలన్నీ మారిపోవడానికి ఉన్న ప్రణాళిక కలిగి తీరింది. అది తన జీవితం
జీవితంలో అబ్రహాము దగ్గర నుంచి, అబ్రహాము వెంబడించిన దేవుని దగ్గర నుంచి, అబ్రహాముకు కలిగిన ఆత్మీయతలో నుంచి దూరమయ్యే ఒక స్థాయి అయి తీరింది. అందుకే నేను దేవుని యొక్క బిడ్డలకి హెచ్చరిక ఇచ్చి చెప్పుతున్న ఒక మాట, దేవునిని దూరపరచడానికి మనుషులు తయారై తీరొచ్చు, ఆస్తులు తయారై తీరొచ్చు, అనుబంధాలు తయారై తీరొచ్చు, కానీ దేవుని యొక్క బిడ్డలు ఎంచుకోవడములో ఆత్మీయత ఉండేటట్టుగా ఎంచుకునే ఒక నిర్ణయం జీవితంలో ఉండి తీరాల్సినది. అందుకే అనేక మంది అబ్రహాము లాగా ఎంచడానికి ఉన్న మనస్తత్వం లేకుండా పోతున్నది. లేకపోతే లోతు ఎంచుకున్న ప్రణాళికకు అధికంగా దేవుని యొక్క ప్రజలు కూడా మెల్లిమెల్లిగా మనస్తత్వాన్ని ఏం చేస్తున్నారు, తాకట్టు పెట్టి తీరుతున్నారు. అందుకే ఏమైందో తెలుసా, లోతు అబ్రహాము ఇద్దరూ కూడా విడిపోయే ఒక స్థాయి వచ్చింది. అందుకే ఆస్తులు అంతస్తులు పెరిగేటప్పుడు ఆత్మీయతను విడిచిపెట్టే ఒక ప్రణాళిక లోతులాగా దేవుని యొక్క బిడ్డలు ఏం చేయకూడదు, వారి జీవితంలో ప్రయాస పడకూడదు. అందుకే ఏం జరిగిందో తెలుసా, లోతు ఒక రీతిగా స్వార్థపరునిగా ఆలోచించడం ప్రారంభించాడు. స్వార్థం గురించి ఆలోచించడం ప్రారంభించాడు. స్వార్థం అని చెప్తే దాని అర్థం ఏంటి, తన గురించి, తన కుటుంబం గురించి, తన పొలము గురించి, తన ప్రజల గురించి, తనకు ఉన్న వస్తువుల గురించి ఆలోచించేటట్టుగా తన మనస్తత్వం ఏమై తీరింది, మార్పు చెంది తీరింది. అందుకే రాత్రి వేళ మన మనస్తత్వం ఎలాగున్నదో ఒకసారి పరిశోధించుకోవాలి. మనం జీవించేది ఏ మనస్తత్వముతో జీవించుచున్నాం. మనలో కూడా అనేక మందికి స్వార్థం కలిగే స్థితిగతి ఒలిచి తీరింది. స్వార్థపరేలు అయ్యేటట్టుగా మారిపోయారు. నా కుటుంబం, నా పొలం, నా ఇల్లు, నా కుటుంబం, నా ఇష్టం, నాకు నచ్చినది, ఇలాంటి ప్రణాళికలన్నీ కూడా లోతుకు కలిగిన ఒక స్వభావం అయి తీరుతున్నది. అందుకే స్వార్థము లోతు లోపలకు ప్రయాణం చేయబట్టి స్వార్థాన్ని లోతు అధికంగా ప్రాధాన్యత ఇచ్చి లోతు ఆత్మీయతలో నుంచి దూరం అయిపోయాడు, దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయాడు, దేవునితో ఉన్న స్వజనుల దగ్గర నుంచి దూరం అయిపోయాడు, దేవుని యొక్క సహవాసంలో నుంచి దూరం అయిపోయాడు. ఆయన మెల్లిమెల్లిగా తన గురించి, తన ప్రజల గురించి, తన డబ్బు గురించి, తన కుటుంబ క్షేమం గురించి, తన ఒక మందల క్షేమం గురించి ఆలోచించే ఒక మనస్తత్వం అయి తీరింది. అందుకే రాత్రి వేళ నేను చెప్పేది, ఒక మనిషిలో స్వార్థం అన్నది వచ్చి తీరింది అంటే ఆయన దేవునిని విడిచిపెట్టి తీరుతాడు, ఆత్మీకులను విడిచిపెట్టి తీరుతాడు, దేవునితో ఉన్న అనుబంధాన్ని విడిచిపెట్టి తీరుతాడు. ఆత్మీకత గురించి అస్సలు ఆలోచించడానికి మనిషికి సమయం ఉండి తీరదు. అందుకే ఈ కాలములో అనేక మంది స్వార్థానికి అధిక ప్రాధాన్యత ఇచ్చేటట్టుగా మనసులు మారిపోతున్నది. అందుకే స్వార్థానికి మీరు కానీ చోటిచ్చి తీరితే దేవుని యొక్క ఆశ్రయములో నుంచి దూరమై తీరొచ్చు, ఆత్మీకతలో నుంచి దూరమై తీరొచ్చు. అందుకే లోతుకు కలిగిన మనస్థితి ఏంటిది అంటే, ఆలోచించడానికి ఉన్న బలము కూడా తనకి లేనట్టుగా మారిపోయింది. అంత మాత్రం స్వార్థము లోతు యొక్క జీవితంలో ప్రభుత్వం చేయడం ప్రారంభించి తీరింది. లోతుని పిలిచింది అబ్రహాము, లోతునిగా తన కుటుంబంలో నుంచి తీసుకొచ్చింది అబ్రహాము. లోతుకి ఇంత మాత్రం ఆస్తిపాస్తులు వచ్చింది అబ్రహాం యొక్క తోడు ఉండగాబట్టి, దేవునితో ఆయన ఆత్మీక విధానంలో నడిచినది కాబట్టి తనకి ఆస్తిపాస్తు వచ్చింది. కానీ మనసు స్వార్థములోకి వెళ్ళిపోయేసరికి తీసుకొచ్చిన సహోదరుని అబ్రహామును మర్చిపోయేటట్టుగా, లేకపోతే నడిపించబడుచున్న, లేకపోతే తనకి దొరికిన దీవెనలు దొరికిన దేవునిని కూడా మరిచిపోయేటట్టుగా మనస్తత్వం మారి తీరింది. అందుకే రాత్రి వేళ నేను చెప్పడానికి కోరేది, దేవుని యొక్క బిడ్డలుగా స్వార్థానికి ఏం చేయకూడదు, చోటిచ్చి తీరకూడదు. అందుకే రాత్రి వేళ ఒక్కసారి మన ఆత్మీక జీవితాన్ని పరిశోధించుకు తీరాల్సినది. మనం చేసే పని ప్రయత్నం అంతట్లో కూడా స్వార్థం కనిపించుచున్నదా, నా కోసం, నా కుటుంబం కోసం. అందుకే చాలా మంది చేసే ప్రార్థనలు పరిశోధిస్తే చాలు స్వార్థంగా ఉన్న ప్రార్థన. చాలా మంది దేవుని దగ్గరికి వచ్చేది కూడా వారి స్వార్థ నెరవేర్చుటకే. చాలా మంది ఉపవాసం చేసేది కూడా స్వార్థ నిమిత్తమే. స్వార్థముతో అన్ని సంపాదించి తీరడానికి ఉన్న మనస్తత్వములో అధిక మంది మారిపోయి తీరుతున్నారు, కానీ తెలియలేకపోతున్నారు. లోతుకి కలిగిన అదే నష్టమే నీ జీవితంలో కూడా కలబడి తీరేది. అందుకే స్వార్థానికి దేవుని బిడ్డలు ఏం చేయకూడదు, చోటిచ్చకూడదు. అందుకే యేసయ్యకున్న ఒక ప్రత్యేకత ఏంటిది అంటే, ఆయన స్వార్థము లేనివాడు. యేసయ్య జీవిత విధానాన్ని చదివితే చూడగలిగేది, ఆయన చేసినవన్నీ కూడా తన కొరకు కాకుండా అన్ని ఇతరుల కొరకు చేసే ఒక ప్రణాళిక అయి తీరింది. అందుకే నేను చెప్పి రావడానికి ఉన్న కారణం, ఒక పక్క అబ్రహాము దేవుని గురించి, ఆత్మీకత గురించి, ప్రజల గురించి, దేవుడిచ్చిన వాగ్దానం గురించి ఆలోచించినప్పుడు, మరో పక్క లోతు తన గురించి, తన కుటుంబం గురించి, తన కుటుంబ
క్షేమాభివృద్ధి గురించి, తన జీవితం బాగుపడాలన్న ఆలోచన గురించి, తనకు కావాల్సిన అంతస్తు ఐశ్వర్యాలు పెరిగి తీరాలన్న విధానంగా స్వార్థపరంగా ఆలోచించే ఒక ప్రణాళిక అయి తీరింది. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలుగా ఒక్కసారి నీ స్వార్థ మనోస్థితిగతిని ఏం చెయ్యాలి, అందరికీ పనికొచ్చే ప్రణాళికలోకి మార్చి తీరాలి. ఒక పక్క అబ్రహాము స్వార్థాన్ని చంపుకుంటూ ప్రజల కొరకు, దేవుని కొరకు, ఆత్మీకత కొరకు, ఆత్మీక అనుబంధం కొరకు ప్రయాణం చేసినప్పుడు లోతు తన గురించి, తన కుటుంబం గురించి, తన పిల్లల గురించి, తన క్షేమాభివృద్ధి గురించి ఆలోచించేటట్టుగా మనస్తత్వం మారి తీరింది. అందుకే రాత్రి వేళ నేను చెప్పొచ్చుచున్న మాట, లోతులాగా స్వార్థానికి ప్రాధాన్యత ఇచ్చుతూ ఉండిపోయే ఒక జీవితాన్ని విడిచిపెట్టడానికి ఉన్న ప్రణాళిక కలిగి ఉండి తీరాల్సినది. అందుకే స్వార్థముగా జీవిస్తే దేవుని మర్చిపోయి తీరుతాం. స్వార్థానికి మన జీవితంలో చోటిచ్చి తీరితే ఆత్మీకతను విడిచిపెట్టాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. స్వార్థానికి అధిక చోటు ఇచ్చి తీరితే మన నాశనానికి ప్రారంభం మన ఇంటి దగ్గర నుంచే ప్రారంభించి తీరగలిగేది. అందుకే లోతు యొక్క జీవితములో స్వార్థం అధికంగా వచ్చేంతటిగా మారి తీరింది. అందుకే స్వార్థం తన లోపలికి వచ్చినందుకు, వారి ఆస్తిపాస్తి పెరిగినందుకు ఆయన ఒక జీవితంలో నిర్ణయం వచ్చింది. ఏంటో తెలుసా, నువ్వు ఎడం పక్క అయితే నేను కుడి పక్క, నువ్వు వెళ్ళిన త్రోవలో నేను రాను, నేను వెళ్ళిన త్రోవలో నేను రాను అన్న విధానము కలిగే ఒక మనస్థితి వచ్చి తీరింది. అందుకే అనేక మంది జీవితంలో నిర్ణయాలు తీసుకోవడానికి ప్రారంభించేది స్వార్థం జీవితంలోకి వచ్చేసరికి. అందుకే దేవుని యొక్క బిడ్డలుగా స్వార్థములో నుంచి దూరాన్ని కేటాయించుకుంటూ దేవునిలో ఆశ్రయించడానికి ఉన్న ఒక ప్రణాళిక ఉండి తీరాల్సినది. అనేక మంది స్వార్థానికి చోటిచ్చి దేవునిని వదిలేంతటిగా, దేవునితో ఉన్న సహవాసాన్ని విడిచిపెట్టేంతటిగా మనస్తత్వం మారి తీరుచున్నది. అందుకే సామెతల గ్రంథములో దాని 3వ అధ్యాయంలో 5, 6 వచనాలు చదువుతున్నప్పుడు అక్కడ చెప్పగలిగేది, అనేక మంది దేవుని యందు ఆశ్రయించుకుంటూ దేవునిలో నుంచి పరిజ్ఞానం పొందుటకు, జ్ఞానం పొందుటకు నిర్ణయం అబ్రహాము తీసుకునేటట్టుగా అబ్రహాం యొక్క జీవిత విధానాలన్నీ కూడా దేవుడు నెరవేర్చి తీరారు. కానీ అవతల పక్క లోతు దేవునిని ఆశ్రయించకుండా, దేవునితో ఉన్న సహవాసములను ఆశ్రయించకుండా, దేవుని యొక్క పరిజ్ఞానములో దీవించకుండా తన త్రోవను ఆయన సిద్ధపరుచుకున్నాడు. అది వెర్రితనానికి తన జీవితాన్ని నడిపించుకు తీరింది. అందుకే రాత్రి వేళ నేను చెప్పొచ్చే మాటగా, దేవుని యొక్క బిడ్డలకు స్వార్థానికి చోటు ఇవ్వకుండా దేవునికి చోటిట్టేటట్టుగా, ఆత్మీకతకు ఇచ్చేటట్టుగా, దేవుని ద్వారా నడిపింపబడేటట్టుగా ఉన్న ప్రణాళిక వచ్చేటట్టుగా దేవుని యొక్క బిడ్డలు ఏం చేయాలి, స్వార్థాన్ని విడిచి దేవునికి ప్రాధాన్యత ఇచ్చే జీవితాన్ని ఏం చేయాలి, చోటిచ్చి తీరాల్సినది. కానీ లోతుకి కలిగిన భాగ్య నష్టం ఏంటిది అంటే, ఆయన దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా, దేవుని యొక్క త్రోవలో నడవకుండా, దేవునితో ఉన్న అనుబంధాన్ని ఖాయం చేయకుండా ఆయన వెర్రితనాన్ని, స్వార్థానికి అధికంగా ప్రాధాన్యత ఇచ్చి తీరాడు. అందుకే మెల్లిగా దేవునిని మరిచాడు, దేవుని యొక్క ప్రజలను విడిచిపెట్టాడు, దేవుని యొక్క నడవడికలను మర్చిపోయి తీరాడు. అందుకే రాత్రి వేళ నేను చెప్పేది, దేవునికి ఆశ్రయపడకుండా, దేవుని యొక్క త్రోవలో నడవకుండా, దేవునితో ఉన్న ఆత్మీక అనుబంధంలో జీవించకుండా స్వార్థానికి దేవుని యొక్క బిడ్డలు ఏం చేయకూడదు, చోటిచ్చి తీరకూడదు. ఒకసారి దేవుని యొక్క బిడ్డలు స్వార్థానికి చోటి తీరితే నువ్వు దేవునిని మర్చిపోతావు, ఆత్మీకతను విడిచి తీరుతావు, ఆత్మీక అనుబంధాన్ని నాకు వద్దనుకునే ఒక ప్రణాళికలలోకి మనస్తత్వం మారిపోయి తీరుతుంది. అందుకే ఇదే లోతు యొక్క జీవితంలో కలిగిన దౌర్భాగ్య స్థితి. ఆయన అబ్రహాముని విడిచిపెట్టాడు, అబ్రహాము సేవించిన దేవునిని విడిచిపెట్టాడు, అబ్రహాము నడిపింపబడుతున్న త్రోవలను విడిచిపెట్టాడు, దేవుని యొక్క సహవాసం విడిచిపెట్టాడు. ఆయన తన కుటుంబం గురించి, తన కోరికల గురించి ఆలోచించుకునే ఒక ప్రణాళికలో మారి తీరింది. అందుకే లోతు తన స్వార్థాన్ని ఆలోచించుకుంటూ, తన మందలకు మేపుకోవడానికి పచ్చిగలి చోట్లను వెతుక్కుంటూ, తన మెందలకు క్షేమం కలిగేటట్టుగా, పెరుగుదల కలిగేటట్టుగా ఉన్న ప్రణాళికకు అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. అందుకే రాత్రి వేళ నేను చెప్పొచ్చిన మాట, స్వార్థానికి లోతులాగా మనం ఏం చేయకూడదు, అవకాశం ఇచ్చి తీరకూడదు. స్వార్థం మనలోకి రాకుండా ఉండి తీరడానికి దేవుని యొక్క ఆశ్రయించే ఒక మనస్తత్వం వచ్చి తీరాల్సినది. అందుకే ఆదిమ కాలములో ఉన్న సంఘాన్ని ఒకసారి పరిశోధించుకు తీరండి. సంఘములో కూడా ఏమై ఉండేది, కలిసిమెలిసి ఉండే ఒక విధానమై ఉండి తీరేది. వాళ్ళు ఇచ్చిపుచ్చుకున్న విషయాలు కలిసిమెలిసి, బాధ అనుభవించేది కలిసిమెలిసి, ఆరాధన చేసేది కలిసిమెలిసేది. అందుకే అనేక మంది దేవునితో కలిసి జీవించడానికి, ఆత్మీకతతో కలిసి ప్రయాణం చేయడానికి ఇష్టం లేకుండా పోతున్నారు. వారు స్వార్థానికి జీవితం అప్పగించి తీరుతున్నారు అన్నది
మర్చిపోయి తిరుగుతున్నారు. అందుకే రాత్రి వేళ నేను మరలా ఒకసారి గుర్తు పెట్టించేది, స్వార్థానికి చోటు ఇవ్వకుండా దేవుని యందు ఆశ్రయించి దేవునితో కొనసాగడానికి, దేవుని ద్వారా నడిపింపబడడానికి ఉన్న ప్రణాళికలను తీసుకురావాలి. లోతుకి కలిగిన నష్టము, లోతుకి కలిగిన జీవిత విధానములో కలిగిన నాశనం మనకి కలగకూడదు. అందుకే దేవుని ద్వారా నడిపింపబడడానికి ఉన్న కోరిక మనకు ఉండాలి. ఆత్మీయతలో ఎల్లప్పుడూ జీవించడానికి ఉన్న ఒక మనస్థితి మన జీవితంలో ఎల్లప్పుడూ కలిగి ఉండి తీరాలి. అందుకే ఈ రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలుగా నిర్ణయం తీసుకోవాల్సిన సమయము. దేవుడు లేకుండా, ఆత్మీయత లేకుండా, ఆత్మిక స్వజను లేకుండా ప్రయాణం చేసే ప్రయాణములను ఏం చేయాలి? ఈ రాత్రి వేళ దానికి ఒక సరిహద్దు పెట్టి తీరాలి. లోతు గాని తన జీవితంలో అలాంటి ఒక సరిహద్దును పెట్టలేకపోయాడు. ఆయన స్వార్థముతో ముందుకి ప్రయాణమై తీరాడు. తన మందల గురించి, తన కుటుంబం గురించి, తన తోటి వారి గురించి ఆలోచించుకునే ఒక మనస్తత్వములో దేవునిని మర్చిపోయాడు. ఆత్మీకతను మర్చిపోయాడు. ఆత్మిక అనుబంధాన్ని మర్చిపోయాడు. ఆత్మిక సహవాసాన్ని మర్చిపోయాడు. అన్నిట్లో నుంచి మెల్లిమెల్లిగా దూరం అయ్యే స్థాయిలోకి వెళ్ళిపోయాడు. అందుకే నేను ఈ రాత్రి వేళ చెప్పి వచ్చిన మాట, లోతుకి కలిగిన దౌర్భాగ్య స్థితి ఈ రోజు వాక్యం ఆలకించిన దేవుని యొక్క బిడ్డల జీవితంలో జరగకుండేటట్టుగా వారి జీవిత నిర్ణయాలు సరై తీరాల్సినది. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్పుచున్న ఒక మాట, అనేక మంది దేవునితో ఉన్న అనుబంధాన్ని విడిచిపెట్టేంతటిగా పరిజ్ఞానహీనతలోకి వెళ్ళిపోయినట్టుగా మనం చూడగలుగుచున్నాం. అనేక మంది నడిపించబడుచున్న పడవలాగుంటున్నారు, కానీ నడిపించడానికి మనిషి లేని పడవ లాంటి జీవితమై మారి తీరుచున్నది. అందుకే దేవుని యొక్క బిడ్డలుగా ఒక నిర్ణయం తీసుకోవాలి. దేవుని యందు ఆశ్రయించుకుంటూ దేవుని యొక్క పరిజ్ఞానములో, దేవుడు నడిపించిన త్రోవలో నడిచి దేవునితో విజయం సాధించి ఆత్మిక జీవితంలో ఉండి తీరడానికి నిర్ణయం తీసుకు తీరాల్సినది. అందుకే లోతు యొక్క జీవితం ఏమై తీరింది? ఇప్పుడు దేవుడు లేడు, ఆత్మికత లేదు, ఆత్మిక అనుబంధం లేదు. తన గురించి తనగా ఆలోచించే స్వార్థ జీవితంలోకి తన జీవితం మారిపోయి తీరింది. అలాగే జరిగి ఏమై తీరిందో తెలుసా? మెల్లిమెల్లిగా లోతు ప్రయాణం చేసుకొని తన గూడుని సొదొమ గొమొర్రా పట్టణం వరకు తీసుకెళ్లి తీరారు. బైబిల్ చెప్పుచున్నది, సొదొమ గొమొర్రా పట్టణం గురించి ఎంత మాత్రం దౌర్భాగ్య స్థితి కలిగిన ఒక పట్టణం, కానీ లోతుకి ఆత్మీకత లేకుండా, దేవుడు లేకుండా, దేవునితో అనుబంధం లేకుండా, దేవుడు లేని ఒక పట్టణము ఆయనకి ఆశ్రయపూర్వంగా మారి తీరింది. అందుకే ఆదికాండం 14వ అధ్యాయానికి వచ్చినప్పుడు మెల్లిమెల్లిగా లోతు తన గుడారాన్ని ఏం చేసుకున్నాడో తెలుసా? దేవుడు లేని పట్టణములోకి, దేవునిని పిలవలేని నగరములోకి, దేవునితో అనుబంధం లేని ప్రజల మధ్యలకు తన గూడుని ఏం చేసుకున్నాడు? కట్టుకొని తీరాడు. అందుకే నేను చెప్పొచ్చేది, లోతులాగా స్వార్థానికి చోటిచ్చి తీరితే, దేవునిని విడిచిపెట్టడానికి మనస్తత్వం తీరితే నువ్వు వెళ్ళి చేరే గుంపు కూడా దేవుడు లేని గుంపై మారిపోతే, ఆత్మికత లేని సహవాసమై మారిపోతే, దేవునితో లేని అనుబంధులై మారిపోతుంది. అందుకే లోతు తన జీవిత విధానం ఎక్కడికి వచ్చి తీరాడో తెలుసా? సొదొమ గొమొర్రా అన్న నాశన పట్టణముగా ఉన్న పట్టణములోకి తన మనస్తత్వం ఏమై తీరింది? ఎల్లెంతటిగా మారి తీరింది. అందుకే నేను చెప్పొచ్చు చిన్న మాట, దేవుని యొక్క బిడ్డలు తీసుకున్న నిర్ణయము దేవుడు లేని నిర్ణయాలుగా మారిపోకూడదు, దేవుడు లేని ప్రయాణంగా మారిపోకూడదు, దేవునితో అనుబంధం లేని యొక్క జీవిత స్థితిగతి కాకూడదు. అదే లోతు యొక్క జీవిత స్థితిగతిగా మారింది. కానీ ఏం జరిగిందో తెలుసా? ఆయన వెళ్ళి తన గూడును కట్టుకున్న పట్టణములో ఏమై తీరింది? యుద్ధం వచ్చి తీరింది. యుద్ధం వచ్చి తీరినప్పుడు లోతుని తన కుటుంబాన్ని మొత్తంగా ఏం చేసుకున్నారు? ఆ దేశములో ఉన్న రాజులు ఎత్తుకు తీసుకెళ్లిపోయారు. కానీ ఈ వర్తమానాన్ని అబ్రహాము విన్నాడు కాబట్టి తన సహోదరుడికి ఏదో నాశనష్టం జరిగిందనుకొని తన సహోదరులను కాపాడుకోవడానికి అబ్రహాము తన ఇంటిలో ఉన్న 314 మంది మనుషులను తోడుకొచ్చి లోతుని విడిపించడానికి ఉన్న ప్రణాళిక జరిగి తీరింది. లోతుకి అప్పుడు కూడా అర్థం కావట్లేదు, దేవునితో ఉన్న సహవాసం లేకపోతే, ఆత్మీకతలో ఉన్న అనుబంధం లేకపోతే, దేవుడు నడిపించిన మార్గంలో నడవలేకపోతే మనం తన జీవితంలో శత్రువుల చేత పట్టబడి తీరుతుంది అన్నది కూడా ఆయనకేం కాలేదు, అర్థం కాలేదు. అందుకే చాలా మంది అనుకునేది, నాకు స్వార్థ ప్రకారంగా నేను నడిస్తే నా జీవితంలో వచ్చిన నాశ నష్టాలు ఏమొచ్చినా నాకేం పర్వాలేదు అనుకునే ఒక స్థాయి లోతు
లోతు జీవితంలో వచ్చి తీరింది. లోతుకి దేవుడు అప్పుడు కూడా హెచ్చరిక ఇచ్చి తీరారు. ఆత్మీయత లేకపోతే, ఆత్మిక అనుబంధం లేకపోతే నీవేం చేయలేవు, జీవించలేవు అన్న రీతిగా దేవుడు హెచ్చరికనిచ్చి తీరడానికి లోతు నివసించిన పట్టణములో ఆయనని పట్టుకునే ఒక స్థితిగతిని దేవుడు ఇప్పించి తీరారు. అయినా కూడా లోతుకి అర్థం కావట్లేదు. కానీ లోతుని బలవంతపరచకుండా అబ్రహాము మాత్రం లోతుని విడిపించి ఆయనకి మంచి రీతిగా తన ప్రాణాన్ని తన కుటుంబాన్ని కాపాడి ఆయనకి పంపించినా కూడా లోతుకేం చేయలే, అర్థం కాలే. అయినా కూడా లోతు ఆ పట్టణాన్ని, సొదొమ గొమొర్రా అన్న పట్టణాన్ని విడిచిపెట్టుకోవడానికి మనస్తత్వం కలగలేని ఒక స్థితిగతి వెళ్ళింది. అందుకే చివరికి ఆదికాండం 14వ అధ్యాయానికి వచ్చి చివరి భాగానికి వచ్చినప్పుడు చూడగలిగేది మొత్తానికి లోతు సొదొమ గొమొర్రా పట్టణాన్ని పూర్తిగా నివసించేటట్టుగా తన మనస్తత్వం మారి తీరింది. దేవుడు లేక, దేవునితో అనుబంధం లేక ఉన్న ఒక స్థితిగతిలో ఎదగడానికి తన జీవితం మారి తీరింది. అందుకే రాత్రి వేళ నేను చెప్పేది, దేవుని యొక్క బిడ్డలు దేవుడు లేని ప్రజలతో నడవలేరు, దేవుడు లేని మనుషులతో నివసించలేరు, దేవునితో అనుబంధం లేని ప్రజలతో ఏం చేయలేరు, సమయాన్ని గడిపి తీరలేరు. అందుకే నిర్ణయించుకు తీరాలి. మనం జీవించుచున్న ప్రదేశం మనకేం కావచ్చు, ఆత్మీకతలో నుంచి దూరపరిచి తీరొచ్చు, దేవునితో ఉన్న సహవాసంలో నుంచి మనల్ని వేర్పరిచి తీరొచ్చు. అందుకే ఎవరితో మనం తిరుగుతున్నాం, ఎవరితో మనం సహవాసం చేస్తున్నాం, ఎవరితో మన జీవితాన్ని గడిపి తీరుతున్నామో ఒకసారి పరిశోధన కలిగి తీరాల్సినది. లోతుకి అప్పటికి కూడా అర్థం కావట్లేదు, సొదొమ గొమొర్రా పట్టణం దేవుడు లేని పట్టణం అని, దేవునితో ఉన్న అనుబంధం లేని పట్టణం అని కూడా లోతుకేం కావట్లేదు. అర్థం కాలేని స్థితిగతిగా తన మనస్తత్వం లోపల అనాత్మిక మత్తు దిగి తీరేసిన ఒక పరిస్థితి వచ్చి తీరింది. అందుకే రాత్రి వేళ నేను చెప్పడానికి కోరే ఒక మాట ఏంటిది అంటే, నువ్వు ఎవరితో తిరుగుతున్నావు, నువ్వు ఎవరితో అనుబంధం కల్పించి తీరుతున్నావు, నువ్వు ఎవరితో ఎంత మాత్రం సమయం గడుపుతున్నావు, వారి యొక్క స్థితిగతి నీ లోపల ప్రభుత్వం చేసి పెట్టేది. కానీ లోతు జీవితం ఇంకా కష్టకరమై మారి తీరడానికి ప్రారంభించి తీరుచున్నది. ఏమై తీరిందో తెలుసా? ఆయన నివసించిన పట్టణములో నాయకత్వం వహించే ఒక ప్రణాళిక దొరికింది. అందుకే 18వ అధ్యాయానికి వచ్చినప్పుడు మనం చదివి తీరొచ్చు, లోతు నివసించిన సొదొమ గొమొర్రా పట్టణానికి నాయకత్వాన్ని వహించుకునేటట్టుగా ఈయనకేం చేసింది, లోతుకి జీవిత స్థితిగతి దొరికింది. కానీ సొదొమ గొమొర్రా గురించి చెప్పుతున్న దాంట్లో వాక్యం చెప్పుచున్నది ఏంటి అంటే, ఇంత నాశనం కలిగిన భయానకంగా జీవించుచున్న ప్రజలు, దేవునితో ఉన్న అనుబంధం లేకుండా జీవించడానికి ఉన్న ప్రణాళిక కలిగేటట్టుగా లోతు యొక్క జీవితం ఏమై తీరింది, మారిపోయి తీరింది. అందుకే ఈ రాత్రి వేళ నేను చెప్పొచ్చే మాట, దేవుని యొక్క బిడ్డలు ఎల్లప్పుడూ ఆత్మీకులతో సహవాసం ఉండి తీరాలి, ఆత్మీక అనుబంధంలో జీవించడానికి కోరిక కలిగి తీరాలి. ఆత్మీకులు చెప్పే నిర్ణయాలలో ఏం చేయాలి, జీవితం గమ్యం చేసుకొని ఏం చేయాలి, నడిచి తీరాలి. కానీ లోతు తన జీవితంలో అక్కడ కూడా ఓడిపోయాడు. ఆయనకు నాయకత్వం వహించడానికి దుష్టులు తోడుగా ఉండేవారు. ఆయన నాయకత్వం వహించుకొని దుష్టులకు ఏం చేశారు, త్రోవ చూపించుకోవడానికి కోరి తీరాడు. దాని వలన ఏమై తీరింది, ఆ పట్టణములో ఉన్న శ్రేష్టతయు గొప్పతనం అంతటికి కూడా ఏ రీతికి కూడా ఎదిరించలేనట్టుగా లోతు యొక్క స్వభావం మారి తీరింది. ఈ కాలంలో కూడా అనేక మంది జీవితాలు కూడా ఇలాగే ప్రయాణమై తీరేది. వారు నివసించిన పట్టణములో జరుగుచున్న అన్యాయాలు, దేవునికి వ్యతిరేకతగా జరుగుతున్న దానిని చూచినప్పుడు కూడా పట్టించుకోలేనట్టుగా ఉండే ఒక మనస్తత్వం అనేకులకు వచ్చి తీరింది. కారణం ఏంటిది అంటే, వాళ్ళకి అర్థం కావట్లేదు, దేవునికి కాదు వారి ప్రాధాన్యత ఇచ్చేది. అందుకే లోతు మనస్తత్వం సొదొమ గొమొర్రా మొత్తాన్ని ఏం చేసింది, పట్టుకు తీరేటట్టుగా మారి తీరింది. అందుకే రాత్రి వేళ నేను చెప్పొచ్చుచున్న మాట, నీవు నడుచుచున్న ప్రజలే నిన్నేం చేసేది, నాయకత్వం వహించేటట్టుగా నిన్ను కూర్చోబెట్టేది. అందుకే ఎక్కడ నువ్వు నడిపింపబడుతున్నావో దాని గురించి నీకు ఒక ప్రత్యేకత ఆలోచన కలిగి ఉండి తీరాల్సినది. అందుకే 2 పేతురులో రాసిన పత్రికలో లోతు గురించి చెప్పుతున్న ఒక గొప్ప మాట ఏంటిది అంటే, 2 పేతురులో రాసిన పత్రిక దాని 2వ అధ్యాయంలో 7-8వ వచనం చదివినప్పుడు దేవుని యొక్క దాసుడైన పేతురు లోతు గురించి గొప్పగా కొన్ని మాటలు చెప్తున్నది మనం అక్కడ చూచి తీరొచ్చు. లోతు సొదొమ గొమొర్రా పట్టణములో జీవించినా కూడా తన నీతిమంతత్వాన్ని మాత్రం ఆయన విడిచిపెట్టలేదు. దేవునిని విడిచిపెట్టాడు
విడిచిపెట్టాడు, ఆత్మీయతను విడిచిపెట్టాడు, ఆత్మిక సహవాసాన్ని విడిచిపెట్టాడు. కానీ దేవునితో ఉన్న విశ్వాసాన్ని మాత్రం వదులుకోలే. దేవుని మీద ఆయనకు నమ్మకం ఉండి తీరాడు. అందుకే ఆయన నీతిమంతుడుగా ఉండి తీరాడు. ఎక్కడ? దుష్టుడిగా ఉన్న పట్టణములో. అందుకే ఏమై తీరిందో తెలుసా? సొదొమ గొమొర్రా పట్టణంపై దేవుని యొక్క ఉగ్రత వచ్చినప్పుడు, దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి నిర్ణయం తీసుకునేటప్పుడు దేవుడు లోతుని కాపాడుకోవడానికి మనస్తత్వం కలిగడానికి ఉన్న ప్రణాళిక వచ్చింది. కారణం ఏంటిది అంటే ఆయన దేవునికి నమ్మే ఒక ప్రణాళిక తన హృదయంలో ఉండేది. దుష్టత్వం కలిగిన ప్రజల మధ్యన జీవించినా కూడా దేవునికి రహస్యంగా నమ్ముకునే ఒక ప్రణాళిక అయి ఉండి తీరేది. అందుకే ఆయనను పేతురు ఏం చెప్తున్నాడు? దాని 2 పేతురులో రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, లోతు నీతిమంతుడుగా ఉండదాన్ని బట్టి దేవుడు ఆయనని విడిపించడానికి ఉన్న ప్రణాళిక కలిగి తీరింది. అది కేవలం దేవుని యొక్క కృప. కారణం ఏంటిది అంటే తన సహోదరుడు కూడా లోతు గురించి ప్రార్థన చేసి పెట్టేవాడు. అందుకే అబ్రహాం ఇంటికి వచ్చిన 3 దేవదూతలు అబ్రహాముతో మాట్లాడి చెప్పిన ఒక మాట ఏంటిది అంటే సొదొమ గొమొర్రా పట్టణంపై ఉగ్రత రాబోచున్నది, నష్టము రాబోచున్నది, దానిని దేవుని యొక్క దృష్టిలో పూర్తిగా నిర్మూలపరిచే ఒక విధానం వచ్చి తీరుతున్నది అన్నట్టుగా అబ్రహాముకు దేవుని యొక్క దూతల సలహా అడిగేటప్పుడు అబ్రహాము తన సహోదరుని గురించి విజ్ఞాపన చేసి అడిగే ఒక మనస్తత్వాన్ని మనం అక్కడ చూచి తీరొచ్చు. అందుకే ఒక పక్క లోతు దేవునికి రహస్యంగా నమ్ముకునే ఒక ప్రణాళిక ఉండబట్టి, ఆయన నీతిమంతుడుగా జీవించే ఒక ప్రణాళిక కొంత మాత్రం రహస్యంగా ఉండబట్టి దేవుని యొక్క కృప ఆయన మీద పనిచేసింది. అదే రీతిగా లోతు అబ్రహాం యొక్క ప్రార్థన కూడా సహాయపడి తీరింది. అందుకే నేను చెప్పొచ్చున్న మాట, నీవు దేవునిని విడిచి స్వార్థపరంగా జీవించినప్పుడు అయ్యుండొచ్చు కొంత మాత్రం దేవుని యొక్క ప్రజలు నీకు ప్రార్థన చేసే కృప నీకు దొరికి తీరొచ్చు, దేవుని యొక్క సహాయం కొంతగా నీకు దొరికి తీరొచ్చు. దాని అర్థం నువ్వు పూర్తిగా ఆత్మీయతలో ఉన్నావు అన్నట్టుగా కాదు. అందుకే ఇక్కడ చెప్పబడిన మాట, రహస్యముగా సొదొమ గొమొర్రా పట్టణములో ఈ లోతు అని చెప్పుతున్న ఒక మనిషి రహస్యంగా దేవునికి నమ్ముకొని జీవించిన ఒక ప్రణాళిక అయి ఉండేది. అందుకే ఆయనను దేవుడు నీతిమంతుడుగా ఎంచుకున్నాడని వాక్యం సెలవిచ్చుచున్నది. దాని అర్థం నీతిమంతుడుగా ఎంచుకున్నారే తప్ప నీతిలో నడిచాడని చెప్పేటట్టుగా అక్కడ మనకి కనబడటం లేదు. అందుకే ఆ పట్టణం గురించి చెప్పుతున్న ఒక మాట, ఆ 2వ పేతురులో రాసిన పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనం చదివితే మనం చూడగలిగేది ఆ పట్టణం మొత్తం దేవుడు లేని పట్టణం, దేవునితో అనుబంధం లేని పట్టణం, లేకపోతే దేవునికి వ్యతిరేకతగా ఉండి పరిపాలించుచున్న జీవించుచున్న ప్రణాళికలో ఉన్న పట్టణం. కానీ ఆ పట్టణములో లోతు దేవునికి ఆశ్రయించే ఒక ప్రణాళిక, దేవునిని విశ్వసించే ఒక ప్రణాళిక మాత్రం తన జీవితంలో ఉండి తీరింది. కానీ ఆ పట్టణములో నుంచి బయటికి రావడానికి మాత్రం తనకే రీతి కలిగే మనస్తత్వం కలగలేదు. అదే చాలా చాలా బాధ కలిగే ఒక స్థితిగతి. ఆయన దేవునిని రహస్యంగా విశ్వసించినా కూడా, దేవుని ద్వారా నీతిమంతుడని పలికింపబడినా కూడా ఆయన నివసించిన పట్టణం విడిచిపెట్టడానికి మనస్తత్వం తీరలేదు. కారణం ఏంటిదంటే ఆ పట్టణాన్ని విడిచిపెట్టితే తన నాయకత్వం పోయి తీరుద్ది, ఆయనకున్న ఆస్తిపాస్తులు లేకుండా పోయి తీరుద్ది, తనకు కలిగే ధనము, శ్రేష్టత, గొప్పతనం ఏవి దొరకకుండా పోయే స్థితిగతి వచ్చి తీరొచ్చు. అందుకే రాత్రి వేళ నేను చెప్పొచ్చే మాట ఏంటిది అంటే, నీవు జీవించేది ఎలాంటి ప్రదేశంలో జీవించి తీరుతున్నావు, ఎలాంటి మనుషుల మధ్య జీవించి తీరుతున్నావు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఒక్కసారి పరిశోధన కలిగి తీరాలి. వారి యొక్క స్వాధీనం నీ ఆత్మీయతను, నీ దేవునితో ఉన్న ఆత్మీక అనుబంధాన్ని చంపే ఒక ప్రణాళికను తీసుకురాకూడదు. రహస్యంగా కాదు దేవుడు మనల్ని దేవుని యొక్క భక్తులుగా ఉండి తీరడానికి దేవుడు కోరుకునేది. అనేక మంది ఈ లోకములో రహస్యంగా జీవించడానికి కోరేది ఎవరికి? దేవుని యొక్క బిడ్డ అని తెలియకుండా, దేవుడితో నడిచేవాడిని తెలియకుండా ఒక విధానంలో జీవించడానికి కోరి తీరేది. రహస్యంగా దేవునికి నమ్ముకున్న దాని వలన ఏ రీతి కలిగే క్షేమం నీకు దొరికి తీరదు. అందుకే లోతుకి కలిగిన దౌర్భాగ్య స్థితి ఏంటిదంటే, రహస్యంగా దేవునికి నమ్ముకున్నాడు కానీ ఆయనకు ఆత్మిక సహవాసం ఉండేది కాదు, ఆత్మిక అనుబంధం ఉండేది కాదు. ఈ కాలంలో కూడా అనేక మంది దేవుని యొక్క బిడ్డలు కూడా ఇదే రహస్యముగా ఉన్న ఆత్మిక జీవితాన్ని ఎంచుకోవడానికి మనస్తత్వం కలుగుతున్నది. అందుకే కేవలం ఆదివారం రోజు మాత్రము 2 గంటలు మాత్రం దేవునిని వెతికి దేవునిని పిలిచే ఒక దౌర్భాగ్య స్థితిలోకి, ఒక స్వార్థ తలంపులోకి మనుషులు మారిపోయి తీరుచున్నది. వాళ్ళు అనుకున్నది మనకి సంఘం అక్కర్లేదు, సంఘ సహవాసం అక్కర్లేదు, సంఘముతో ఉన్న ఆత్మిక అనుబంధం మనకి అక్కర్లేదు, కేవలం 2.5 గంటలు మాత్రం దేవునితో గడిపితే చాలు
అన్న ప్రణాళికలో ఉన్న జీవితం కలిగేటట్టుగా మారిపోతున్నది. అలాంటిది కాకూడదు. లోతు అలాంటి ఒక దౌర్భాగ్య స్థితిగతిలో ఉండి దేవునికి నమ్ముకున్నాడు, కానీ ఆ పట్టణం తనపై అధికంగా ప్రభుత్వం చేసి తీరింది. అందుకే నేను చెప్పొచ్చే ఒక మాట ఏంటిది అంటే, చివరికి లోతు ఆ పట్టణములోనే తన ఇద్దరి పిల్లలకు వివాహ సంబంధాన్ని కూడా ఖాయం చేసుకున్నాడు. ఎవరితో? దేవుని లేని మనుషులతో, దేవునితో ఆత్మిక అనుబంధం లేని ప్రజలతో తన ఇద్దరి పిల్లలకు ఏం చేసుకున్నాడు? వివాహాన్ని కూడా ఏర్పరచుకు తీరాడు. అందుకే నేను చెప్పొచ్చున్నమాట, నీవు జీవించిన పట్టణము నీ ఆత్మీకతకు మించే ఒక ప్రణాళిక ఉండి తీరకూడదు. నువ్వే పట్టణములో జీవించినా, నువ్వే దేశములో జీవించినా, ఆ దేశం నీ పైన అధిక ప్రభుత్వ పరిచయ ఒక స్థితిగతి ఇచ్చేసే అది నీ కుటుంబం పైన దౌర్భాగ్య స్థితిని తీసుకొచ్చి తీరింది. లోతు రహస్యంగా దేవునికి నమ్ముకున్నా కూడా, దేవుని దగ్గర నీతిమంతుడు అనిపించినా కూడా తన కుటుంబాన్ని కడుక్కోలేకపోయాడు. అందుకే ఏం జరిగిందో తెలుసా? లోతు భార్యకు ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళే ఒక మనస్తత్వం కూడా కలగలేనట్టుగా మారిపోయింది. అంటే ఎంత మాత్రమా ఆ పట్టణములో ఉన్న సుఖ సౌకర్యాలు లోతు భార్యను ఏం చేసింది? పట్టుకునింది అన్నట్టుగా మనం వాక్యాధారములో చూసి తీరొచ్చు. అందుకే నేను చెప్పొచ్చిన మాట, నీవు ఆత్మీకతకు ప్రాధాన్యత ఇవ్వకపోతే, ఆత్మిక సహవాసంలో జీవించకపోతే, ఆత్మీకులతో జీవితాన్ని నడిపించుకోవడానికి, సమయం గడపడానికి మనస్థితి తెచ్చుకోకపోతే, అనాత్మీకులు కలిగినది, అనాత్మీకత చెందినది నీ లోపల ప్రభుత్వం చేసే ఒక ప్రణాళిక అయి తీరొచ్చు. ఒక పక్క లోతు నీతిమంతుడిగా ఉన్నప్పుడు తన కుటుంబము, తన భార్య, తన పిల్లలు నీతిమంతులుగా కానట్టి, నీతితో జీవించే ప్రణాళికలు లేనట్టుగా, దేవునితో లేకపోతే దేవునిని విశ్వసించాలి, దేవుని యందు నీతిమంతులై తీరాలి అన్నట్టుగా మనస్తత్వం లేని ఒక కుటుంబముగా మారి తీరింది. అందుకే అదే లోతు జీవితంలో జరిగిన దౌర్భాగ్య స్థితి. అందుకే రాత్రి వేళ నేను చెప్పొచ్చిన మాట, నీ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీది, నీ పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత నీది, నీ కుటుంబాన్ని ఆత్మిక స్థితిగతిలో తెచ్చుకోవాల్సిన భాగ్యం నీది. అది వేరే ఎవరు కూడా చెయ్యలేరు. కానీ లోతు తన కుటుంబాన్ని ఏం చేయలేకపోయాడు? నీతియుక్తమైన విధానములో విశ్వసించేటట్టుగా, దేవుని యందు ఆధారపడేటట్టుగా ఒక స్థితిగతిలోకి రాలేకపోయాడు. అందుకే లోతు ఆ పట్టణములో ఉండి రహస్యంగా దేవునికి నమ్ముకున్న లోతు భార్య, లోతు పిల్లలు మాత్రం పూర్తిగా పట్టణానికి బానిసలైపోయే ఒక ప్రణాళికలు ఉండి తీరారు. ఆ పట్టణాన్ని వదులుకోవడానికి కూడా వారికి మనస్తత్వం అనిపించలేదు. కానీ దేవుని యొక్క కృప కొంతగా లోతు పట్ల ఉన్నదాన్ని బట్టి దేవదూతలు ఆయన ఇంటికి వచ్చి లోతుని, తన కుటుంబాన్ని అక్కడి నుంచి, ఆ పట్టణము నుంచి బయటికి రప్పించడానికి కోరినా కూడా లోతు ఆ పట్టణాన్ని విడవడానికి మనస్థితి చూపించలేదు. అందుకే రాత్రి వేళ నేను చెప్పొచ్చే శ్రేష్టత కలిగే మాట ఏంటిదంటే, నీ పట్టణం, నీ జీవించిన లోకం, నీవు జీవించిన ప్రదేశం ఆత్మీకతకు చెందినది కాదైతే, అనాత్మీకత నీ కుటుంబంలో గూడు కట్టే, అనాత్మిక నీ కుటుంబాన్ని పట్టి బిగించే ఒక ప్రణాళిక ఉండి తీరొచ్చు. అందుకే అనేక మంది యొక్క కుటుంబాన్ని కాపాడుకునే ఒక ప్రణాళికలకు లేనట్టుగా మనస్తత్వాలు మారిపోయేది. వారి పిల్లలకు అనేక మంది దేవుని యొక్క బిడ్డలు, దేవునితో సహవాసం లేని వారికి పెళ్లి చెయ్యడానికి లేకపోతే ఇచ్చేయడానికి మనస్తత్వం కలిగేటట్టుగా మారిపోతున్నది. వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళు దేవుడు లేని ప్రజలని. అందుకే లోతు తన ఇద్దరు పిల్లలను ఏం చేశాడో తెలుసా? దేవుడు లేని ప్రజల మధ్యలోకి వివాహం చేసుకునేటట్టుగా ఆయన అప్పగించి తీరాడు. అందుకే నేను చెప్పొచ్చున్న మాట, ఏ పట్టణానికి ఆ పట్టణంలో ప్రభుత్వ పరిచే విధానములు ఉన్నాయి. అందులో నుంచి దూరం కేటాయించడానికి దేవుని యొక్క ఆ బిడ్డలు ఆత్మీకతకు, ఆత్మీక సహవాసానికి ప్రాధాన్యత ఇచ్చి తీరాలి. అందుకే అధికంగా ఆత్మీకులు, దేవుని యొక్క బిడ్డలు ఆత్మీకతతో సహవాసం ఏర్పరిచేటప్పుడు ఈ కొన్ని పట్టణంపై వ్యాపరించుచున్న శక్తులు ఏం చెయ్యవు, కుటుంబంపై వ్యాపరించే ఒక స్థితిగతి రాదు. అందుకే లోతుగా కలిగిన నాశనం కలిగిన స్థితిగతి ఏంటిదంటే, తన భార్య ఆ పట్టణాన్ని విడిచిపెట్టలేనట్టుగా మనస్థితి మారిపోయింది. ఆ పట్టణంపై దేవుని యొక్క ఉగ్రత దిగి వచ్చి పట్టణాన్ని కాల్చివేస్తామని కూడా హెచ్చరిక విన్నా కూడా లోతు తన ఇద్దరు పిల్లలతో కలిసి అక్కడి నుంచి పరిగెట్టిపోవడానికో మనస్తత్వం లేనట్టుగా వాక్యాధారంలో మనం చూసి తీరొచ్చు. అందుకే లోతు యొక్క భార్య గురించి చెప్పేది, ఆయన వెనక్కి తిరిగి చూడమాకు, వెనక్కి తిరిగి చూస్తే నీ జీవితానికి కలిగే నష్టమే అని విన్నా కూడా ఆమె వెనక్కి తిరిగి చూచి పట్టణాన్ని విడవలేని యొక్క పరిస్థితిగా మారి తీరింది. అందుకే నేను చెప్పొచ్చున్న మాట,
లోతు తన కుటుంబాన్ని కాపాడుకునే ఒక ప్రణాళిక లోతు చేతిలో ఉండేది, కానీ లోతు కాపాడుకోలేకపోయాడు. చివరికి లోతు భార్య ఏమై తీరింది, ఆ పట్టణం గవని కాడ ఉప్పు స్తంభముగా మారి ఊరోళ్ళందరికీ సాక్ష్యం ఇప్పించే ప్రణాళికలోకి మారి తీరింది. అందుకే నేను చెప్పొచ్చున్న మాట, నీవు నీతిమంతునిగా జీవించి నీ కుటుంబాన్ని కాపాడుకోలేకపోతే దానికన్నా దౌర్భాగ్య స్థితి ఏమీ ఉండి తీరదు. నువ్వు దేవునిని వెంబడించుకొని దేవునిని ఆలకించుకొని నీ పిల్లలను కాపాడుకోలేకపోతే ఎంత మాత్రం లోతుకి కలిగిన దౌర్భాగ్య స్థితి కన్నా దౌర్భాగ్య స్థితి నీకు ఎల్లప్పుడూ వచ్చి తీరదు. అందుకే నీ పిల్లలను, నీ కుటుంబాన్ని, నీ భార్యను కాపాడుకునే బాధ్యత దేవుని యొక్క బిడ్డగా నీ చేతిలో ఉన్నది. దాని కొరకు నీవేం చేయాలి? ఆత్మీకతతో దేవునితో ఉన్న అనుబంధాన్ని ఖాయం చేసుకొని ఆత్మీకులతో జీవించుకొని నీ కుటుంబాన్ని నీవేం చేసుకో, కాపాడుకోవడానికి ఉన్న ప్రయత్నం కలిగి తీరాల్సింది. కానీ బైబిల్ చెప్తున్న ఒక మాట, లోతుగా తన కుటుంబాన్ని కాపాడుకోలేకపోయారు, భార్యని భార్య ఉప్పు స్తంభమై మారి ఇద్దరు పిల్లలను తోడుకుంటూ వాళ్ళు ఏం చేశారు, పారిపోయి వెళ్ళి తీరారు. కానీ ఆ ఎదిరించిన ఆ పరిస్థితిలో ఏం చేయలేకపోయాడు, ఆత్మీకతను నిలబెట్టలేకపోయాడు. అందుకే బైబిల్ చెప్తున్న ఒక మాట, దేవుని యొక్క హెచ్చరికను పొందినా కూడా తన కుటుంబాన్ని కాపాడుకునే బాధ్యతను లోతు తీసుకోలేదు. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలుగా ఒక విషయం తెలుసుకు తీరాలి, మనకి లోకం అనుకూలం కాదు, మనం జీవించిన ప్రజలు మనకి అనుకూలం కాదు, మనం ఉన్న పరిస్థితులు మనకు అనుకూలం కాదు. ఆ అనుకూలం కాని స్థితిగతుల్లో మన కుటుంబాన్ని కాపాడుకోవాల్సినది, మన పిల్లలను సంరక్షణ చోట్లోకి నిలబెట్టడానికి ఉన్న బాధ్యత దేవుని యొక్క బిడ్డలుగా మనకుంది. లోతుకు కలిగే నష్టభాగ్యం మనకి కలగకూడదు. మన పిల్లలు మనం సేవించిన దేవుని దగ్గర నుంచి దూరం అయ్యే స్థాయిగా రాకూడదు. మన కుటుంబం దేవునిని విడిచిపెట్టే స్థాయిలోకి వెళ్ళకూడదు. మన కుటుంబం దేవునికి మించి లోకాన్ని అధికంగా ప్రేమించేటట్టుగా, లోక సరుకులను అధికంగా ప్రేమించేటట్టుగా ఉన్న మనస్తత్వం ఏం చేయకూడదు, రానివ్వటట్టుగా మన పిల్లలకు ఆత్మీకతలోకి తెప్పించడానికి ఉన్న కోరిక కలిగి ఉండి తీరాల్సినది. అందుకే లోతు తన కుటుంబాన్ని ఆత్మీక స్థితిగతుల్లో నడిపించలేకపోయాడు. అందుకే రాత్రి వేళ మన కుటుంబం గురించి మనకు ఒక ఆలోచన ఉండి తీరాలి. మన కుటుంబం ఏ రీతిగా నడిచి వెళ్తున్నది, ఎక్కడికి నడిచి వెళ్తీ తీరుతున్నది, ఏంటి వారి జీవిత గమ్యం, ఎలాగ వారి జీవితం నడిచి వెళ్ళి తీరేది. ఒకసారి మనకేం కలగాలి, పరిశోధన కలిగి తీరాలి. ఆత్మీకత లేని దానికి మన పిల్లలను పంపించుకోకూడదు. ఆత్మీకత లేని వారితో మన పిల్లలకు ఏం చేయకూడదు, జట్టు కలడానికి అవకాశం ఇచ్చి తీరకూడదు. దేవునికి మించేటట్టుగా, దేవునికి ప్రేమించలేనట్టుగా దేనికి కూడా ఏం చేయకూడదు. మనస్తత్వం జారిపోయే ఒక ప్రణాళిక లోతు ఇప్పించినట్టుగా మన పిల్లలకు ఇవ్వకూడదు. అందుకే ప్రతిరోజు మన పిల్లలకు ఏం చేయాలి, అడిగి తీరాలి. యోబు తన పిల్లల నిమిత్తం చేసినట్ల తన పిల్లలు దేవునికి వ్యతిరేకపరిచి దూషించేటట్టుగా మాట్లాడలేనట్టుగా యోబు తన పిల్లల నిమిత్తం మధ్యవర్తిని వహించి యాగం అర్పించేటట్టుగా మనం కూడా మన కుటుంబాన్ని ఏం చేయాలి, మధ్యవర్తిని వహించుకుంటూ కాపాడుకునే ఒక ప్రయత్నం మనకి కలిగి ఉండి తీరాల్సినది. అందుకే నేను చెప్పొచ్చిన మాట, లోతు తన ఇద్దరి పిల్లలను కాపాడుకోలేకపోయాడు, భార్యని కాపాడుకోలేకపోయాడు. వారి మనస్తత్వం ఇప్పుడు కూడా ఏమై తీరింది, సదోమ గొమొర్రా ప్రభుత్వ పరిచి తీరేటట్టుగా మారి తీరింది. లోతు భార్య పట్టణాన్ని విడిచిపెట్టలేకపోయింది. అదే రీతిగా లోతు పిల్లలు కూడా సొదొమ గొమొర్రా పట్టణాన్ని విడిచిపెట్టలేనట్టుగా మన స్థితి మారి తీరింది. ఏమై తీరింది, వారు అనుకున్నారు వారికి ఇంకా జీవిత భవిష్యత్తు లేదు, వారికి ఇంకా పెళ్లి చేసుకునే వాళ్ళు లేరు అనుకొని ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో ప్రభుత్వ పరిచిన పాప విధానమే వారి పిల్లల మనస్తత్వంలో కూడా వచ్చి తీరింది. అందుకే రాత్రి వేళ నేను అడిగేది, ఆత్మీకులు తన పిల్లలను ఏం చేస్తాడు, సరైన త్రోవలో నడిపించి తీరుతారు. ఆత్మీకులు వారి కుటుంబాన్ని సరైన త్రోవలో నడిపించి తీరుతారు. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క వాక్యం ఆలకించిన దేవుని యొక్క బిడ్డలకు అడిగేది, నీ పిల్లలకు దేవుని మీద మనస్తత్వం ఉందో లేదో పరిశోధించుకోవాలి. నీ కుటుంబానికి దేవుని మీద మనస్థితి ఉందో లేదో పరిశోధించుకోవాలి. నీ పిల్లలు అధికంగా దేవునికైనా ప్రేమించేది, నీ భార్య దేవునికైనా అధికంగా ప్రేమించేది, నీ కుటుంబ సభ్యులు దేవునికైనా ప్రేమించేది ఒక్కసారి పరిశోధించుకోవాలి. పరిశోధించకపోతే లోతుకి కలిగిన దౌర్భాగ్య స్థితి నీ కుటుంబములో ఏమై తీరొచ్చు, ప్రభుత్వ పరిచి తీరొచ్చు. అందుకే లోతుకు దేవుని మీద
ఇష్టం ఉన్నా, దేవుని మీద నమ్మకం ఉన్నా, దేవునిని రహస్యంగా విశ్వసించిన తన పిల్లలకు దేవునికి నమ్ముకునే ఒక ప్రణాళిక లేదు. వారి మనస్తత్వంలో సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న పాపం వ్యాపరించి తీరేది. అందుకే రాత్రి వేళ నేను చెప్పేది, యెహోషువ చెప్పినట్టుగా ఎంతమంది చెప్పగలుగుతారు, నేను నా కుటుంబం ఈ జీవము కలిగిన దేవునిని వెంబడించి, ఈ జీవం కలిగిన దేవుని యొక్క ప్రణాళిక పద్ధతిలో మేము ఏం చేస్తాం, నడిచి తీరుతాం. మీరు ఎలా నడుస్తారో నాకు తెలియదు, కానీ నా నాకున్న దానిని నేనేం చేస్తాను, దేవుని అడుగుజాడలో ఆత్మీక అనుబంధంలో నడిపించి తీరుతానని యెహోషువ చేసుకున్న నిర్ణయములాగా మనము కూడా నిర్ణయం తీసుకోవడానికి ప్రణాళిక కలిగేటట్టుగా ఉండి తీరాలి. మన పిల్లలకు కాపాడుకోవాల్సిన బాధ్యత మనది, మన కుటుంబాన్ని ఆత్మీయతలో కాపాడుకోవాల్సిన బాధ్యత మనది, మన స్వజనులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. అలా చెయ్యకపోతే లోతు లాంటి దౌర్భాగ్య స్థితి రావచ్చేమో. లోతు తన కుటుంబాన్ని కాపాడుకోలేని ఒక స్థితిగతి వచ్చింది. అందుకే నేను చెప్పొచ్చిన మాట, నీవు జీవించిన పట్టణం, జీవించిన దేశం, నీవు జీవించిన ప్రజలు అధికంగా నీ పిల్లలలో నీ కుటుంబములో అధికంగా వారి మనస్తత్వంలో ప్రభుత్వం చేసి పెట్టే ఒక శక్తి సామర్థ్యం ఉంది. అదే దేవుని యొక్క వాక్యం మనకి లోతు ద్వారా బోధించి తీరేది. అంటే లోతు యొక్క కుటుంబము సొదొమ గొమొర్రా అన్న పట్టణాన్ని, ఆ పట్టణము లోపల ఉన్న శ్రేష్టతను మనసులో నుంచి కూడా విడిచిపెట్టలేనట్టుగా వారి లోపల ఏం చేసింది, పాపం దిగబడిపోయింది. అందుకే నేను చెప్పొచ్చిన మాట, దేనికి నీవు అధిక ప్రాధాన్యత ఇస్తున్నావో అదే నీ మెదడులో అధిక ప్రాధాన్యత వహించి తీరేది. నువ్వు దేవునికి అధిక ప్రాధాన్యత ఇస్తే నీ మెదడులో దేవునిని ఘనపరిచేది, బలపరిచేది అధిక ప్రాధాన్యత ఇచ్చేటట్టుగా ఉండి తీరేది. అలాగైతే నీ మనసు దేనిని అధికంగా ఇష్టపడి తీరుతున్నదో అదే నిన్ను ప్రభుత్వ పరిచి తీరేది. కానీ ఏమై తీరిందో తెలుసా, లోతు తనకు 2 పిల్లలు సొదొమ గొమొర్రా పట్టణంలో నుంచి విడిపించబడినా కూడా సొదొమ గొమొర్రా పట్టణం పిల్లల మనస్తత్వంలో నుంచి వెళ్ళలే. ఆ పట్టణములో ఉన్న పాపము వారి మనస్తత్వంలో ఏమై తీరింది, నాటుకుపోయి తీరింది. అందుకే రాత్రి వేళ నేను అడిగేది, నీవు నీ కుటుంబాన్ని కాపాడుకోపోతే నీ కుటుంబం యొక్క మనస్థితిని ఏం చేయొచ్చు, సాతాను ప్రభుత్వ పరిచే ఒక స్థితిగతి రావచ్చు. అందుకే దేవుని యొక్క బిడ్డలుగా మన కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతలకు మనం ఏం చేయాలి, వహించేటట్టుగా ఉండి తీరాల్సినది. అందుకే చివరికి ఏమై తీరిందో తెలుసా, నియంత్రణ లేని జీవితం అయి మారింది. ఎవరిది? లోతుది. ఎందుకు నియంత్రణ లేని జీవితం? 2 పిల్లలు, ఆడపిల్లలు 2 కూడా పాపానికి ప్రోత్సాహపరిచేటట్టుగా, దేవుని వ్యతిరేకతగా ఆలోచించేటట్టుగా వారి మనస్తత్వం మారిపోయి తీరింది. దాని వలన ఏమై తీరింది, తండ్రి పాత్రను వహించాల్సిన లోతు భర్త పాత్రను వహించేటట్టుగా తనకు నియంత్రణ లేకుండా పోయింది. అందుకే నేను చెప్పొచ్చున్న మాట, నీ కుటుంబము, నీ పిల్లల మనస్తత్వములో ఏది అధికంగా ప్రాధాన్యత వహించి తీరుతున్నది, అది నీ మీదకు కూడా వచ్చే ఒక ప్రవణత ఉంది. అందుకే లోతుకు నియంత్రణ లేకుండా ఉన్న ఒక ప్రణాళిక అయి తీరింది. తన మనస్తత్వం ఇంత మాత్రం దేవుని దగ్గర నుంచి దూరం అయి తీరేటట్టుగా మారి తీరింది. అందుకే నేను చెప్పొచ్చున్న మాట, మన పిల్లల మూలంగా, మన కుటుంబం మూలంగా మన మీదకి దౌర్భాగ్య స్థితి రాకూడదు. దాని కొరకు మనకేం కావాలి? ఆత్మీకత కావాలి, ఆత్మిక అనుబంధం కావాలి, ఆత్మిక స్వజనులు కావాలి. చివరికి దేవదూతల ద్వారా ఈడ్చుకోబడడం వలన లోతు తన 2 పిల్లలతో సహా ఏం చేశారు, ఊరిలోంచి వేరే ఒక నగరములోకి వెళ్ళి నివసించే ఒక పద్ధతి వచ్చి తీరింది. కానీ ఆత్మీకత లేని ప్రణాళికలు ఏమైతే పుట్టుకొచ్చి తీరింది. అందుకే ఈ రాత్రి వేళ నేను చెప్పొచ్చేది, నువ్వు జన్మనిచ్చేది, నీ ద్వారా కనబడినది అన్నీ కూడా ఆత్మీకతతో ఉండే ఒక ప్రయత్నం ఉండి తీరాలి. కానీ లోతు ద్వారా కనినది ఆత్మీకత లేని. అందుకే లోతు ఒక పిల్లల ద్వారా పుట్టిన పిల్లల పేరే అమోనియులు, మోయాబీయులు అని చెప్పబడేటట్టుగా మనం చూడగలుగుతున్నాం. వారు అనాత్మికులుగా ఉండేటట్టుగా మనం తర్వాత ఉన్న అధ్యాయాల్లో చదివితే చూసి తీరొచ్చు. అందుకే నేను చెప్పొచ్చున్న మాట, ప్రారంభించింది మంచి ఆత్మిక కుటుంబంలో నుంచి ప్రయాణం సగం వరకు ఆత్మికతలతో ఆత్మికుడైన అబ్రహాముతో జీవించి చివరికి ఇలాంటి ఒక పుట్టించి తీరాడు. ఆత్మికత లేని పిల్లలను, ఆత్మికత సహవాసం లేని ఒక కుటుంబాన్ని స్థాపించుకొని తీరాడు. అందుకే నేను చెప్పొచ్చున్న మాట, ఆత్మికత లేకుండా, దేవుడు లేకుండా, దేవునితో అనుబంధం లేకుండా, దేవునికి త్రోవ ఇవ్వకుండా, దేవునికి మాట ఇవ్వకుండా నువ్వు పుట్టించడానికి తీసుకొచ్చి
వచ్చే ప్రణాళికలన్నీ కూడా దుష్టత్వానికి ప్రాధాన్యత ఇచ్చి తీరొచ్చు. ఒక విషయం ఏమైంది, సొదొమ గొమొర్రా పట్టణం నాశనం అయిందే తప్ప ఆ సొదొమ గొమొర్రా పట్టణములో ఉన్న ఆ పాపము ఇప్పుడు కూడా ఎవరు లోతు యొక్క పిల్లల్లో ప్రభుత్వపరిచి వారి ద్వారా పుట్టిన పిల్లలు అమోనియులు మోయాబీయుల ద్వారా అది ఇప్పుడు కూడా వ్యాపరించేటట్టుగా మారి తీరింది. అందుకే నేను చెప్పి రావడం అనుకున్న ప్రాధాన్యత ఏంటిది అంటే సొదొమ గొమొర్రా పట్టణం మొత్తం బూడిదైపోయింది, కానీ అక్కడ ఉన్న ఆ చెడు కార్యాలు ఆ పాపపు ప్రయత్నాలు ఇప్పుడు కూడా మోయాబీయులు అమోనియుల ద్వారా వ్యాపరించి తీరుతున్నదంటే ఎంత మాత్రం ఘోరం జరిగి తీరుతున్నదో ఈ రాత్రి వేళ ఒక్కసారి ఆలోచన కలిగి తీరాల్సినది. అందుకే ఈ రాత్రి వేళ నేను చెప్పొచ్చిన మాట, లోతు తన కుటుంబము ద్వారా ఏం చేశాడు, ఆత్మిక కుటుంబాన్ని సంపాదించలేకపోయాడు. తన కుటుంబం ఆత్మీకతను దేవునిని చూపించేటట్టుగానో దేవునికి ఘనత ఇప్పించే ఒక ప్రణాళిక లేని ఒక కుటుంబముగా మారి తీరింది. లోతుకు కలిగిన మంచి పనులు ఏంటిది అంటే తన ఇంటికి వచ్చిన దేవదూతలకు ఉండడానికి తినడానికి అన్ని సదుపాయం చేసి పెట్టాడు, మంచి క్రియలన్నీ వాళ్ళ కొరకు చేసి పెట్టాడు, కానీ తన కుటుంబాన్ని కాపాడుకోలేకపోయాడు. ఆయన నీతియుక్తంగా జీవించి తీరి తన కుటుంబాన్ని నీతియుక్తంగా జీవింపలేకపోయాడు. అందుకే రాత్రి వేళ నేను చెప్పొచ్చిన మాట, లోతుకి కలిగిన దౌర్భాగ్య స్థితి మనకో మన కుటుంబానికో రాకుండా ఉండి తీరడానికి మనం దేవుని యందు ఆశ్రయించే ప్రణాళికలోకి వద్దాం. దేవుని యొక్క వాక్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే స్థితిగతులోకి వచ్చి తీరుద్దాం. ఆత్మీయతకు అధిక ప్రాధాన్యత ఇచ్చే సహవాసములు అధికంగా జీవించి తీరేటట్టుగా సంఘ సభ్యుల్లో పాత్రత వహించే వారిగా మారి తీరుదాం. అలాగైతే కనీసం మన కుటుంబాన్ని మన ఆత్మీయతను మనం కాపాడే ఒక స్థితిగతి వచ్చి తీరొచ్చు. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలుగా ప్రోత్సహించి నేను చెప్పుతున్న ఒకే ఒక మాట, సంఘములో నుంచి కుటుంబంలో నుంచి లోతుకి కలిగిన దౌర్భాగ్య స్థితిని ఏం చేయాలి, తరిమి వెళ్ళగొట్టాలి. దాని కొరకు మనకి దేవుడు కావాలి, దేవునితో ఉన్న ఆత్మిక అనుబంధం కావాలి, రక్షణ మనకి కావాలి, సంఘం మనకి కావాలి, ఆత్మిక స్వజనులు మనకి కావాలి. అలాగైతే నీ కుటుంబాన్ని, నీ ప్రజలని, నీ పిల్లలని ఏం చేయొచ్చు, సొదొమ గొమొర్రా పట్టణములో నుంచి కాపాడి తీరొచ్చు. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలుగా ఒక నిర్ణయం తీసుకుందాం. దేవా, లోతు నాకొద్దు, లోతు స్వభావం నాకొద్దు, లోతు పద్ధతులు నాకొద్దు. అది నాశనం తెప్పించే విధానమే, అది నష్టం తెప్పించే విధానమే. అలాంటి ప్రణాళికలోకి వెళ్లకుండా ఉండి తీరేటట్టుగా నా కుటుంబాన్ని కాపాడు తీరుదేవా, నన్ను కాపాడి తీరుదేవా అని ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకు తీరుదాం. అలాగైతే మన కుటుంబాలను, మన పిల్లలను ఆత్మీక స్థితిగతుల్లో నడిపించి తీరొచ్చు. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో అప్పగించుకుందాం, దేవునికి చెప్దాం ప్రార్థన ద్వారా, దేవా నా కుటుంబాన్ని కాపాడే బాధ్యత నాది, నా పిల్లలను సంరక్షించే బాధ్యత నాది. వారి మనస్తత్వాన్ని వారు దేవునికి ఎంత మాత్రం ప్రేమించుచున్నారు, వారి దేవునిని ఎంత మాత్రం వెతికి తీరుతున్నారు, వారి మనస్తత్వంలో ఏంటి అధికంగా ప్రాధాన్యత ఇప్పించి తీరుతున్నది, దానిని ఆత్మీకతలోకి మార్చే ఒక ప్రయత్నాన్ని చేసి పెట్టడానికి ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవానికి వందనాలు తెలియవస్తున్నాం. ఈ రాత్రి వేళ దేవాన్ని సన్నిధిలో ఈ వాక్యాంశాల్లో నుంచి నేర్చుకోవడానికి, చదువుకోవడానికి, దేవా లోతు గురించి వినడానికి కలిగిన భాగ్యాన్ని బట్టి వందనాలు. దేవా లోతుకు కలిగిన భాగ్య నష్టం, లోతుకి కలిగిన కుటుంబ నష్టం, దేవా లోతు కుటుంబం ద్వారా దేవా వ్యాపరించిన దుష్ట శక్తులు దేవా మా కుటుంబాల్లో జరిగి తీరకూడదు. దేవా మాకు ఆత్మీకత కావాలి, మాకు దేవుడి కావాలి, దేవునితో ఉన్న అనుబంధం కావాలి, దేవునితో నడిచే విధానం మాకు కావాలి దేవా. అలాగని మేము ఈ రాత్రి వేళ ఒప్పుకు తీరుతున్నామయ్యా. మా ద్వారా మా కుటుంబం కాపాడబడేటట్టుగా, నా ద్వారా నా పిల్లలు కాపాడబడేటట్టుగా, నా ద్వారా నా స్వజనులు కాపాడబడేట స్థితిగతిని వచ్చేంతటిగా దేవా నాకు ఆత్మీకత కావాలి, దేవుని ఆశ్రయం కావాలి, దేవునితో జీవించే భాగ్య విధానం నాకు కావాలి దేవా. దేవా లోతుకు కలిగిన దౌర్భాగ్య స్థితి దేవా సంఘాల్లో గాని, కుటుంబాల్లో గాని, మనుషుల్లో గాని ఇప్పుడు వ్యాపరించి ఉంటే, అలాంటి వారు ఎవరైనా వాక్యం వింటూ ఉంటే దేవా వారిని విడిపించమని కోరుచున్నాం దేవా. దేవా వారందరినీ కూడా విడిపించి సహాయపరిచినందుకు వందనాలు. ఆత్మిక స్థితిగతిలో జీవించడానికి, ఆత్మికతతో జీవించడానికి, దేవుడు నడిపించే వాక్య విధానములో నిలబడడానికి, దేవుని యొక్క సంఘములో సమాజములో ఉండి తీరడానికి ఉన్న భాగ్యములో ఉండి తీరే పరిస్థితినిచ్చి తీరమని కోరుచున్నాం దేవా. ఈ రాత్రి వేళ మా అందరితో వాక్యాంశాలతో మీరు మాట్లాడినందుకు వందనాలు దేవ, సహాయపరిచినందుకు వందనాలు, దేవునితో నింపినందుకు వందనాలు. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మక సావాసం ఇప్పుడు ఎల్లప్పుడు వాక్యం ఆలకించిన సకల బిడ్డలతో దేవా నీ రెండో రాకడ వరకు తోడై ఉందును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.